క్యాన్సర్తో పోరాడుతున్న ఎన్టీఆర్ అభిమాని కౌశిక్ చనిపోయినట్టు తెలుస్తోంది. గత కొద్ది రోజుల నుంచి క్యాన్సర్తో బాధపడుతున్నాడు కౌశిక్. ఇక క్యాన్సర్తో పోరాడలేక శుక్రవారం మార్చి 7న కౌశిక్ ప్రాణాలు విడిచినట్టు సమాచారం. ఇక కౌశిక్ చనిపోయాడన్న వార్త తెలుసుకున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కౌశిక్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ పోస్టులు పెడుతున్నారు. నిజానికి అభిమానులతో ప్రేమగా మాట్లాడటంలో కానీ, వారి బాగోగుల గురించి అడిగి తెలుసుకోవడంలో కానీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అందరికంటే ఒక అడుగు ముందుంటాడు. ప్రతి సినిమా ఫంక్షన్లో అభిమానులపై తనకున్న ప్రేమను సందర్భం వచ్చినప్పుడల్లా చెబుతూ ఉంటాడు. తానెంత పెద్ద హీరో అయినా అభిమానుల వల్లే ఈరోజు ఉన్నత స్థాయిలో ఉన్నానంటూ చెప్పుకొస్తాడు. అభిమానులు చూపించే ప్రేమకు ఏమాత్రం తగ్గకుండా అదే స్థాయిలో ప్రేమను చూపిస్తుంటాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. తన అభిమాని ఏదైనా ఆపదలో ఉన్నాడని ఎన్టీఆర్ కు తెలిస్తే చాలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా అన్ని విధాలా అభిమాని కుటుంబానికి అండగా నిలబడతాడు. ఒకవేళ కాలం కలిసిరాక తన అభిమానికి అనుకోని ప్రమాదం ఎదురై మరణించిన సందర్భాలలో కూడా ఆ అభిమాని కుటుంబానికి ఆర్థికంగా చేదోడు వాదోడుగా ఉన్నాడు ఎన్టీఆర్. అయితే కొద్ది రోజుల క్రితం తిరుపతికి చెందిన ఎన్టీఆర్ అభిమాని కౌశిక్ క్యాన్సర్తో బాధపడుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఆ అభిమాని చివరి కోరిక తనతో మాట్లాడడం అనే విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ వెంటనే వీడియో కాల్ చేసి ఆ అభిమాని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నాడు. నువ్వు ఇలాగే ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి, నువ్వు త్వరగా కోలుకోవాలి అని నేను కూడా ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉంటానని అభిమాని కౌశిక్ని ఉద్దేశించి మాట్లాడాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. షూటింగ్లో బిజీగా ఉన్నానని, ఖచ్చితంగా వీలు చూసుకుని నిన్ను కలుస్తానని కౌశిక్ని ఉద్దేశించి చెప్పాడు ఎన్టీఆర్. అలాగే కౌశిక్ కోలుకోగానే ఇద్దరం కలిసి దేవర సినిమా చూద్దామని చెప్పి అభిమానిని ఉత్తేజపరిచాడు. అంతేకాదు కౌశిక్ అమ్మకు కూడా ధైర్యంగా ఉండమని, త్వరలో కౌశిక్ కోలుకుంటాడని ఫోన్లో మాట్లాడి అభిమాని కౌశిక్ తల్లికి ధైర్యం చెప్పాడు ఎన్టీఆర్. అయితే అనుకోకుండా శుక్రవారం రోజు కౌశిక్ క్యాన్సర్తో పోరాడలేక చనిపోయి తిరిగి రాని లోకాలకు వెళ్లిపాడు. ఇక ఈ విషయం కేవలం ఎన్టీఆర్ అభిమానులను మాత్రమే కాదు, అందరు అభిమానుల హీరోలను ఎంతో మనస్తాపానికి గురిచేసింది.